సంజీవ్ సన్యాల్ ఎవరైతే ఎకనామిక్ అడ్వైజర్ గా ఉన్నారో భారత ప్రభుత్వానికి సంబంధించి, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ అని చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ ఏజెన్సీ, మీరు ఇందాక డోజ్ గురించి మాట్లాడారు కాబట్టి యాక్చువల్లీ దానికి నేను లింక్ చేసుకుని నేను అడుగుతున్నాను సార్. యూఎస్లో ఎట్లాగైతే బ్యూరోక్రసీ పెరిగిపోయింది, విపరీతంగా డబ్బులు పక్కదారి పడుతున్నాయి. ఇందాక నేను ఎలాన్ మస్క్ ట్వీట్ కూడా చూస్తున్నాను, ఒక వీడియో రిలీజ్ చేశాడు. అసలు ఎంత దారుణంగా ఎన్ని ఏజెన్సీస్ ఎట్లా పనిచేస్తున్నాయి, ఎంత డబ్బులు పోతున్నాయి అనే దాని మీద ఒక వీడియో చేశారు. సో ఇప్పుడు మన దగ్గర కూడా కొంచెం అటు ఇటుగా, నేను కొంచెం దగ్గరలో అనుకోవచ్చేమో, మరి సంజీవ్ సన్యాల్ ఏమంటున్నాడంటే మన దగ్గర కూడా విపరీతమైన గవర్నమెంట్ ఏజెన్సీస్ పెరిగిపోయాయి. సో దట్ మన ఆపరేషన్స్ స్ట్రీమ్ లైన్ చేయడానికి వీటిని రెడ్యూస్ చేస్తే, వాటిని తగ్గిస్తే బెటర్ అనేది ఆయన అంటున్న మాట. గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెరగాలంటే అని. ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అసలు ఆయన ఏమంటున్నారు, ఎందుకు ఇలాంటిది వచ్చింది? ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి సంజీవ్ సన్యాల్ చేశాడంటే చిన్న విషయం ఏం కాదు, మంచి అంశమే ఇది. చెప్పండి సార్. ఫస్ట్ సాయి గారు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన దగ్గర చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చేస్తారో ఎవరికి తెలియదు కూడా. మనం కొన్ని స్టోరీలు కూడా విన్నాం, కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళ పెన్షన్లు శాలరీలు పోతున్నాయి అని చెప్పేసి. పెన్షన్లు శాలరీలు రెండు పోతున్నాయి. చాలా డిపార్ట్మెంట్స్, మీరు ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, ఎక్కడ వెళ్ళక్కర్లేదు, రాజేంద్ర నగర్కి వెళ్ళండి మీరు. గుడ్ ఐడియా, అగ్రికల్చర్ యూనివర్సిటీ మంచిదే, గవర్నమెంట్ అక్కడ చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, అన్నీ ఇట్స్ గ్రేట్ థింగ్. కానీ చాలా మటుకు ఎఫిషియన్సీ ఏంటి దీనిది? వాట్ ఇస్ ద అవుట్పుట్? మన పిహెచ్డీస్ లాగా అయిపోతుంది సాయి గారు. మన దేశంలో చేసే పిహెచ్డీస్ ముందు కాపీ కొట్టాలి ఉండే, ఇప్పుడు కంట్రోల్-C కంట్రోల్-V కొట్టేస్తే అయిపోతుంది. అది కాపీ కొడతారు, చాట్ జీపీటీ ఉంది, చేసుకోవచ్చు, ఈజీగా పిహెచ్డీలు చేసుకోవచ్చు. పిహెచ్డీ రెలవెన్స్ ఏంటి? పిహెచ్డీని మీరు మార్కెట్కి తీసుకురాగలరా? దాని ప్రొడక్షన్ దానికి తీసుకురాగలరా? కనయ్య కుమార్ చేసినట్టు పిహెచ్డీ చేస్తారా? ఆఫ్రికాలో ఉన్న కోతుల గురించో లేకుంటే దేని గురించో పిహెచ్డీ చేస్తారా? ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. సో వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఏంటి? ఇక్కడ ప్రాబ్లం భారతదేశంలో ఏంటంటే, మన స్టేట్లో కూడా, తెలంగాణలో కూడా గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఎందుకండి? ఒకటి స్టెబిలిటీ, మిమ్మల్ని ఎవరు తీసేయడు. అంత మటుకు లంచాలు తీసుకున్నట్టు పట్టుకుంటే అప్పుడు కూడా సస్పెండ్ చేసి 6 నెలలతో మళ్ళీ వచ్చేస్తారు రిటర్న్. సెకండ్, మీరు ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు, వెళ్ళకపోతే కూడా మీకు జీతం వస్తుంది. మూడోది, మీరు వెళ్ళి ఎఫిషియెంట్గా ఉంటే మీ మీద వేసేస్తారు అన్ని పనులన్నీ, అదొకటి ఉంటుంది. మీరు చూడండి, నేను చెప్పలేదు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇది, ఈ స్టేట్మెంట్. ఆయన ఏమన్నారు, టీచర్స్కి ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నప్పుడు ఏం చెప్పారు? పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు రావట్లేదు? ఈవెన్ ఆటో రిక్షా డ్రైవర్స్, ఇంకా మిగతా చిన్న లోవర్ లెవెల్లో ఉన్న కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. ఐఎమ్ నాట్ డిక్రైయింగ్ ఆటో రిక్షా డ్రైవర్స్, దే వెరీ గుడ్ యాక్చువల్లీ. వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ చూసి చాలా బాధ అనిపిస్తుంది మనకి. ఈవెన్ పని మనుషులు కొడుకులు కూతురు కూడా వాళ్ళకి స్కూల్కి పంపిస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు. ఎందుకని అడిగారు? ఎందుకంటే ఇదే ప్రాబ్లం. మీరు యు ఆర్ నాట్ క్రియేటింగ్ ద నెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సెకండ్, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మీరు దాని గురించి టీచర్స్ రారు. గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పేసి పెద్ద హంగామా ఇక్కడ. అది గ్రూప్ బి, గ్రూప్ 2, గ్రూప్ సి, అది ఇది కోర్టుకి వెళ్ళడం, అది గొడవ, ఎగ్జామ్లు అన్నీ. మీరు యూఎస్ చూడండి, యూకే చూడండి. ఇప్పుడు యూఎస్లో ఎందుకు కట్ డౌన్ చేస్తున్నారు సాయి గారు అంటే, ఎవరు ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు. మన దేశంలో కూడా అంతే. మీరు అనలైజ్ చేయండి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దేశ ఇండిపెండెంట్ ఆడిట్ పెడితే ఆల్మోస్ట్ ఐఎమ్ గెస్సింగ్ అరౌండ్ 35 to 40% ఎంప్లాయీస్ ఆర్ డూయింగ్ నథింగ్. ఫైల్ పుషింగ్, ఈ డెస్క్ నుంచి తీసి నెక్స్ట్ డెస్క్కి ఫైల్ పెట్టేస్తాడు. కావాలన్నా ఈ ఎలక్ట్రానిక్ రోజులు ఇదంతా కావాలన్నా సాయి గారు? ఇది నేను అడిగే ప్రశ్న అన్నమాట. సో డెఫినెట్గా ఎగ్జాంపుల్ తీసుకుందాం సాయి గారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోదీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు? ఎయిర్ ఇండియా అమ్మేశారు కదా. అట్లాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా మన దగ్గర మొన్న ఆనంద్ రంగనాథన్ వాజ్ గివింగ్ ఎ స్పీచ్ ఇన్ కల్కటా. ఆయన చెప్పిన మాటల్లో యాజ్ పర్ హిమ్ ఆల్మోస్ట్ 17 నుంచి 21% దాకా మన యూనియన్ బడ్జెట్ డబ్బులు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో పెడుతున్నారు. అది కూడా మోస్ట్ ఆఫ్ ద 440 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ పనిచేయట్లేదు. అప్పుడు కూడా వాళ్ళ మీద డబ్బులు పెడుతున్నారు. గవర్నమెంట్ రీక్యాపిటలైజేషన్ చేశారు బ్యాంక్స్కి. ఎందుకు చేయాలి సాయి గారు? వై షుడ్ గవర్నమెంట్ పుట్ ట్యాక్స్ పేయర్స్ మనీ టు రీక్యాపిటలైజేషన్ బ్యాంక్స్? మంచిదే, ఒక వైపై చూస్తే బ్యాంక్స్ క్లీనప్ అయిపోయినాయి చాలా మటుకు, ఎన్పిఎస్ అన్ని చాలా క్లియర్ అయిపోయింది. కానీ వై షుడ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్? గవర్నమెంట్ ఇస్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రన్నింగ్ బిజినెస్ అని మోదీ గారు చెప్పారు. కానీ బాధ ఏమనిపిస్తుంది అంటే, మోదీ గారు ఇస్ నాట్ కెప్ట్ అప్ టు దట్ వర్డ్. డిస్ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నారు ఆయన. ఈ ప్రెషర్ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలు. రాహుల్ గాంధీ అయితే కదా పొద్దున్న లేవు, ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు ఉంటాయి. అరే ఒక ప్లంబర్ దొరకడు, కార్పెంటర్ దొరకడు, ఎలక్ట్రీషియన్ దొరకడు మీకు. అప్పుడు ఉద్యోగం, అది ఉద్యోగం కాదు కదా. పాండబా పెడితే ఉద్యోగం కాదు కదా. పకోడాలు నమ్మితే ఉద్యోగం కాదా? ఎవరన్నారండి? వాడు మాకన్నా ఎక్కువ సంపాదిస్తాడు వాడు. ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఆర్డినెన్స్ బోర్డు తీసుకుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను సాయి, హౌ ఇట్ సక్సీడెడ్. కావాలంటే చేయొచ్చు. 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉండే సాయి గారు. అంటే ఆర్మీ కోసం ఎక్విప్మెంట్ తయారు చేసే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ 41. ఒకటి మన దగ్గర మెదక్లో కూడా ఉంది. ఐఐటి ఎక్కడే ఉండే మన దాకా. ఆ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఏం చేస్తుండే? రోజంతా ఏం పని లేదు, సాయంత్రం కాగానే 6 కాగానే వీళ్ళు ప్రొడక్షన్ మొదలు పెడతారు. అప్పుడు దాకా క్యారమ్ బోర్డ్ ఆడుకుని కూర్చుంటారు, ఆగానే మొదలు పెడతారు ప్రొడక్షన్. దాంట్లో ఓవర్ టైం తీసుకుంటారు. ఇది సో ఇట్లాంటిది మీరు బిలీవ్ చేయరు. 1772లో ఒక గన్ పౌడర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు సాయి గారు, డచ్ ఆస్టెండ్ కంపెనీ అని. అది కూడా ఉన్నారు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మన దగ్గర.
వాళ్ళు ఏం చేశారో ఎవరికి తెలియదు. ఇప్పుడు బంద్ చేసి పడేశారు గవర్నమెంట్. ఏం చేశారు, ఈ 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ చెప్పి 7గా కన్వర్ట్ చేశారు సాయిగా. మీరు హెచ్ఐఎల్ తీసుకోండి ఎగ్జాంపుల్, హౌ వండర్ఫుల్లీ హెచ్ఐఎల్ సక్సెడ్. ఇదే రాహుల్ గాంధీ వెళ్ళి ధర్నా చేశాడు హెచ్ఐఎల్ ముందు. హెచ్ఐఎల్కి మీరు ఆర్డర్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు హెచ్ఐఎల్ షేర్ వాల్యూ చూడండి, హెచ్ఐఎల్ ప్రొడక్షన్ నెంబర్ చూడండి, హెచ్ఐఎల్ బాటమ్ లైన్ చూడండి, బిహెచ్ఎల్ చూడండి. కరెక్ట్. నవరత్నాలు చాలా ఉన్నాయి మన దగ్గర. కానీ అట్ ద సేమ్ టైం ఈ ప్రాబ్లం ఏంటంటే ఎంప్లాయీస్, ఇప్పుడు ఈ కేసులో కూడా ఈ డిఫెన్స్ దాని జరిగినప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారు, దే వెంట్ టు ద కోర్ట్. 80,000 ఎంప్లాయీస్ ఆలోచించి 80,000 ఎంప్లాయీస్ ఏం చేస్తారో అని అడిగితే అని చెప్తున్నాను. ఈవెన్ నాకు తెలుసు ఎయిర్ ఇండియాలో మాకు తెలిసిన ఒక మనిషి ఉండే, అండ్ హీ వాజ్ టెలింగ్ మీ వాళ్ళ దగ్గర ఇప్పుడు కాదు, బిఫోర్ ఇట్ వాస్ ప్రైవేటైజ్డ్ 10 years బిఫోర్ నేను ఆయన దగ్గర మాట్లాడిన ఒకరోజు, మా దగ్గర పెయింటర్ సురేష్ గారు పెయింటర్గా వర్క్ చేస్తున్న బేగంపేట ఎయిర్పోర్ట్లో పెయింటర్గా వాళ్ళ మెయింటెనెన్స్ డివిజన్ ఉంది. 70,000 రూపాయలు శాలరీ అంట. 70,000 రూపాయలు శాలరీ. సీ ద వేస్టేజ్. అది అవుట్సోర్స్ చేయొచ్చు కదా ఈజీగా. పెయింటింగ్ ఎవడం చేసుకుంటాడు, పెద్ద స్కిల్ జాబ్ కాదు అది. ఏదో ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ చేయడం కాదు అది. గోడకు పెయింట్ చేసేది, గేట్లకు పెయింట్ చేసే మంచి గురించి మాట్లాడుతున్నాం మనం. 70,000 రూపాయలు అంట. దో ఎక్స్పర్టైజ్ నీడెడ్. అట్లనే మన దగ్గర చూస్తాం మన ఆఫీస్లలో ప్యూన్లు. సరే, దాట్ లోవర్ లెవెల్ ఆఫ్ స్ట్రాటా ఆఫ్ సొసైటీ వాళ్ళు దానికే పనికొస్తారు, వాళ్ళు దాన్ని పెట్టుకోండి, ఎవరు ఆబ్జెక్ట్ చేయట్లేదు. కానీ మీరు ఇప్పుడు చూస్తున్నారు హైదరాబాద్లో ఎంతమంది ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు రోడ్డు మీద, మీకు ఎవరు కనిపించారు, మొత్తం ప్రైవేటైజ్ చేసి పడేశారు, ఇంక్లూడింగ్ గార్బేజ్ కలెక్షన్. అవునా? మొత్తం ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. రామ్కి లాంటి గ్రూప్ వాళ్ళు రామ్కి గ్రూప్ మేనేజ్ చేస్తున్నారు మొత్తం కంప్లీట్గా. సో గార్బేజ్ లిఫ్టింగ్ ఎందుకు, మీరు ఊడుస్తున్న వాళ్ళు చూడండి రోడ్డు మీద మొత్తం ప్రైవేట్ వాళ్ళే. ఈవెన్ సెకండ్ కంటోన్మెంట్ బోర్డు కూడా అంతే, దే టోటలీ ప్రైవేటైజ్డ్ ఇట్. గార్బేజ్ లిఫ్టింగ్ గుడ్ థింగ్, ఎందుకంటే ఎఫిషియన్సీ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు గార్బేజ్ ఎక్కడుందో అని చూసుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ స్కీమ్ ఉంది. ఇవాళ నువ్వు 100 టిన్లు గార్బేజ్ పికప్ చేస్తే రేపు 105 పికప్ చేయాలి. ఎక్కడ మీరు ముందు చూసుంటారు హైదరాబాద్లో మీకు ఈ కచరకుండీలు అంటాం మన అట్లాగే ఉండేటి. ఇప్పుడు కనిపిస్తుంది మీకు ఎక్కడ? ఇప్పుడు తగ్గిపోయినాయి చాలా. లేదు, బికాజ్ ద పికింగ్ అప్ ఆన్ డైలీ బేసిస్. మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు గార్బేజ్, రెడ్ గార్బేజ్, డ్రై. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గవర్నమెంట్ ఎఫిషియన్సీ లేదు సాయి గారు. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీకు రైల్వేలో ఎవరు కావాలి సాయి గారు? మీకు ఇంజిన్ డ్రైవర్లు కావాలి, లోకమెన్ కావాలి, మీకు గ్యాంగ్ మెన్ కావాలి, రైల్వే ట్రాక్ ఇన్స్పెక్టర్ కావాలి, పీడబ్ల్యూ వాళ్ళు కావాలి, మీకు గార్డ్ స్టేషన్స్ కావాలి, మీకు చాలామంది అట్లాంటి ఆపరేషనల్ రోల్స్ కావాలి, స్టేషన్ మాస్టర్స్ కావాలి. మీకు ఎందుకండి టైపిస్ట్ రోల్? ఇప్పుడు కూడా టైపిస్ట్ అనే పోస్ట్ ఉంది రైల్వేలో. ఓకే, టైప్ కొట్టేటోడు. ఏది కంప్యూటర్ ఉన్న రోజుల్లో టైప్ కొట్టేటోడు ఒకడు ఉన్నాడు. ముందు మాన్యువల్ టైప్ రైటర్ ఉండే. మా నాన్నగారు రైల్వేలో పనిచేస్తున్న టైంలో, ఈ వాజ్ ఇంజనీర్ రైల్వేస్ దాన్ని. అప్పుడు మాన్యువల్ టైప్ రైటర్ చూస్తుండే నేను. ఇప్పుడు పోయింది రెమింగ్టన్, అది మిగతా అన్నీ పోయినాయి. ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది, కానీ ఇప్పుడు కూడా ఉంది అది. చాలా పోస్ట్ రిటెండెంట్. హిందీ ఆఫీసర్, హిందీ పాపులరైజ్ చేయడానికి ఏదో టైంలో పెట్టిండు. ఇట్స్ అ షియర్ వేస్ట్ ఆఫ్ మనీ. ఇట్లాంటి పోస్టులు మనకు అక్కర్లేదు. వీ నీడ్ పీపుల్ టు రన్ ద గవర్నమెంట్. టీచర్లు పెట్టండి, ఎవరు ఆబ్జెక్ట్ చేయట్లేదు. టీచర్స్ని పెట్టండి, హాస్పిటల్లో నర్సెస్ పెట్టండి, డాక్టర్లను పెట్టండి, టెక్నికల్ స్టాఫ్ని పెట్టండి, పారామెడికల్ స్టాఫ్ని పెట్టండి, అంబులెన్స్ డ్రైవర్లు పెట్టండి. అది కాకుండా 108 పెట్టేశారు, మొత్తం అవుట్సోర్స్ చేసేసారు. ఎందుకంటే గవర్నమెంట్ అంబులెన్స్ నడవదు. ఎప్పుడు చూసినా పని ఫోన్ చేస్తే కూడా రారు. ఏదో ఒకటి రామలింగరాజు గారు చేసిన మంచి పని అది 108 సెటప్ చేసింది. సో ఇట్లాంటి రోల్స్లో గవర్నమెంట్ డెఫినెట్గా దే హ్యావ్ టు షట్ డౌన్ ఎవ్రీథింగ్. అది చాలా రోజులు అయి చేయాల్సింది యుఎస్ గవర్నమెంట్ చేస్తున్నారు. మన దగ్గర కూడా సంజీవ్ సాన్యాల్ గారు అదే చెప్పారు. ఆయన మన ఒక స్టోరీ చెప్పారు సాయి గారు, చాలా ఇంట్రెస్టింగ్. ఆయన వీడియో ఉంది యూట్యూబ్లో, కొంతమంది చూడొచ్చు, కావాలంటే మన లింక్ కూడా పెట్టచ్చు దీంట్లో. దాంట్లో ఆయన చెప్పారంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఒక రూల్ ఉంది సాయి గారు. ఒక మాన్యుమెంట్ ఉంటే దాని చుట్టుపక్కన ఒక 150-200 మీటర్ ఏం కట్టకూడదు. నథింగ్ షుడ్ బి బిల్ట్ టు ప్రిజర్వ్ దట్ స్ట్రక్చర్. ఢిల్లీలో, ఓల్డ్ సిటీలో ఢిల్లీలో ఒక బ్రిటిష్ జనరల్ ఎప్పుడో 1800 ఫస్ట్ టైంలో ఆయన వచ్చినప్పుడు ఆయన స్టాచ్యూ ఉండే అంట అక్కడ. అది బ్రిటిష్ వాళ్ళు ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు డిక్లేర్ చేసి వాళ్ళు పెట్టుకున్నారు. ఒక బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత దానికన్నా ముందు ఏమో ఆయన స్టాచ్యూ వాళ్ళ హోమ్ టౌన్ వాళ్ళు అడిగారంటే ఇంగ్లాండ్ నుంచి, ఈయన స్టాచ్యూ ఇక్కడ ఢిల్లీలో ఉంది మాకు కావాలని చెప్తే మొత్తం కోసి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. కానీ అది ఇప్పుడు కూడా ఆర్కియలాజికల్ సర్వేగా మాన్యుమెంట్గా చూపిస్తున్నారు. స్టాచ్యూ లేదు, ఏం లేదు. దాంతో ఏమైంది, చుట్టుపక్కల ఏం కట్టలేకపోతున్నారు, రోడ్ వైడనింగ్ చేయలేకపోతున్నారు. ఎవడు చెప్తాను, మీరు ఆర్కియాలజీ అన్నారు కదా సార్. మేము పరిహాస్పుర వెళ్ళాం, కాశ్మీర్, గిరిధర్ గారు. నేను యాక్చువల్లీ అదేంటంటే అది లలితాదిత్య ముక్తపీడ వారి రాజధాని వారిది. యాక్చువల్లీ అక్కడ ఆర్కియాలజీ సర్వేకి సంబంధించి వాళ్ళు ఉన్నారు. అక్కడ పర్మిషన్ కావాలి అంటే సార్, ఇప్పుడు మాకు ఫోన్లో రికార్డ్ చేయొచ్చు, కానీ కెమెరా ట్రైపాడ్తో కెమెరా తీసుకెళ్తే మాత్రం రికార్డ్ చేయడానికి వాళ్ళు అనుమతించారు. దానికి ఏం చేయాలి మరి? పోనీ నాకు పర్మిషన్ ఇవ్వండి అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన, ఆర్కియాలజీ వాళ్ళు అడిగితే ఢిల్లీకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలట. పర్మిషన్ తెచ్చుకోవాలి. ట్రైపాడ్ ఏమో అలో చేయడు, బాబులు ఫోన్లో రికార్డ్ చేసుకోవచ్చు. నేను ఫోన్లోనే రికార్డ్ చేసా, సేమ్ క్వాలిటీ వస్తుంది. 4K టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. అది ఏం రూల్? అది ఎవరు తెలియదు, ఎందుకంటే ఎప్పుడో కూడా పెట్టిపోయింది ఆ రూల్. అది ఒక ఎగ్జాంపుల్ సాన్యాల్ గారు ఇది కూడా చెప్పారు.
800 గవర్నమెంట్ బాడీస్ ఉన్నాయి. దాన్ని ఈజీగా మర్జ్ చేస్తే 80 నుంచి 150 దాకా వచ్చేస్తుంది. మర్జ్ చేయడం, ఎవరిని సాక్ చేయడం అని చెప్పట్లేదు. సాక్ చేయడం అనగానే కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరు లేసి పుకార్లు చెప్తారు, చూడండి మోదీ గవర్నమెంట్ ఉద్యోగాలు తీసేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. మోదీ గారు భయపడతారు. స్ట్రీమ్ లైనింగ్, మీరు ఏ జాబ్ అయినా చేయండి కానీ స్ట్రీమ్ లైనింగ్. ఒకటి మన దగ్గర తప్పు ఏంటంటే జాయిన్ చేస్తున్నప్పటి నుంచి రిటైర్ చేసేదాకా ఒక మనిషిని సాక్ చేయలేరు మీరు. ఫస్ట్ చేయగలరు అక్కడ కొన్ని రోజులకి, అంతే. మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తాడు. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ద టోటల్ రెవెన్యూ కొన్ని స్టేట్స్లో 85% సాయి గారు, 85%. అంటే మీకు వచ్చే 100 రూపాయల్లో 85% మీరు శాలరీస్ అండ్ పెన్షన్స్లో పెడుతున్నారు. దానికోసం మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాత పెన్షన్ సిస్టమ్ తీసేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా న్యూ పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు. నడిమిట్లో కాంట్రిబ్యూటరీ కూడా ఉండే. వీ కెనాట్ అలౌ దట్. ఆర్మ్ ఫోర్సెస్లో ఏం చేస్తున్నారు, అగ్నివీర్ ఎందుకు తీసుకొచ్చారు, సేమ్ ప్రాబ్లం. ఎఫెక్టివ్నెస్ లేదు, కొత్త ఎక్విప్మెంట్ కొనడానికి డబ్బులు లేవు, మొత్తం పెన్షన్లను శాలరీనే పోతుంది. ఏమనంటే ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కదా అంటారు. పెళ్లి చేసుకోవాలంటే అదే చాలా పెద్ద డిమాండ్, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఎందుకంటే వాడికి జీతం వస్తుంది నెలకి, వాడు పని చేయకపోతే కూడా ప్రాబ్లం లేదు, ఏదైనా ఎప్పుడు కావాలంటే లీవ్ తీసుకోవచ్చు. ఇట్లానే ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్. చాలామంది ఎఫిషియెంట్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు పర్సనల్గా. ఐ సీన్ ఇన్ రైల్వేస్ వెన్ మై డాడ్ వాజ్ వర్కింగ్. చాలామంది ఉన్నారు. కానీ అది కాదు ఇప్పుడు పరిస్థితి. మీకు కొన్ని ఆర్గనైజేషన్ కావాలి సైగర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ మీరు రీప్లేస్ చేయలేరు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటి చాలా ఉన్నాయి. కానీ ఈ ఆర్గనైజేషన్స్ కావాలి. 840 ఆర్గనైజేషన్స్ని ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, టారిఫ్ కమిషన్, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డ్, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ బోర్డ్, సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మోడర్నైజేషన్ ఆఫ్ వర్క్షాప్స్, రాష్ట్రీయ మహిళా కోష్. ఇది వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. సో గవర్నమెంట్ ఏం చేస్తారు, వీళ్ళని బంద్ చేసి పడేసి ఎంప్లాయీస్ అంది మిగతా డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసి పడే. ఏం కాలేదు, చాలా బాగా నడుస్తుంది. ముందు అట్లనే నడుస్తుంది, దానికన్నా బాగా నడుస్తుంది. ఫిలిమ్స్ డివిజన్ తీసుకోండి. మన దగ్గర పాత మనం చూస్తుంటాం, ఇప్పుడు ఉన్న పిల్లలు తెలియదు ఫిలిమ్స్ డివిజన్ అంటే ఏంటంటే. మన సినిమా థియేటర్కి వెళ్తే ఫస్ట్ ఒక రీల్ చూపిస్తారు 10 నిమిషాలకి, ఫిలిమ్స్ డివిజన్ ప్రెసెంట్స్ అని చెప్పేసి. ఇప్పుడు అది లేదు మన సినిమా థియేటర్లో. ఫిలిమ్స్ డివిజన్, డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్, నేషనల్ ఫిలిం ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా, చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ. ఎందుకంటే ఇది అన్నీ మర్జ్ చేసి గవర్నమెంట్ ఏం చేశారు, నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని కింద పెట్టేశారు. ఏం కాలేదు, అంత బాగానే నడుస్తుంది ఇప్పుడు. సో డెఫినెట్గా డాజ్ టీమ్ యూఎస్లో ఎట్లా చేస్తున్నారో, ఎలాన్ మస్క్ అండ్ వివేక్ రామస్వామి, వాళ్ళకి ట్రంప్ ఇచ్చిన చాలా క్లియర్ మ్యాండేట్ ఏంటంటే, ఇక్కడున్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చాలామంది యూఎస్లో అకార్డింగ్ టు ఐ వాజ్ హియరింగ్ వివేక్ రామస్వామి స్పీక్, 90% మంది ఎంప్లాయీస్ డ్యూటీకి రారంట. ఏమనంటే మేము విల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. ఏది పోలీసు వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటండి పోలీసు డిపార్ట్మెంట్కి, అర్థం కాదు. కరెక్ట్. సో ఈ సేయింగ్ ఐఎమ్ గోయింగ్ టు షట్ ఇట్ డౌన్. మీరు జాబ్కి రాకపోతే అంతే సంగతి, మిమ్మల్ని తీసేస్తాం. యూఎస్లో హైర్ అండ్ ఫైర్ పాలసీ ఉంది, మన దగ్గర చాలా ప్రాబ్లం అది. హైర్ అండ్ ఫైర్లో కోర్టుకి వెళ్తారు, గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడతారు. సో డెఫినెట్లీ టైమ్ హెస్ కమ్ టు లాట్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ టు షట్ డౌన్. డెఫినెట్గా చేయాల్సిందే సాయి గారు. ఎస్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.